నమస్కారం. అందరికీ ఈరోజు మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇంకేంటే నేను వచ్చి అప్పుడే ఒక 5 రోజులైంది. అప్పటి నుంచి కొద్దిగా జెట్లాగ్ అది పూర్తి చేసుకుని కొంతవరకు మాట్లాడడానికి, మీతో నా యొక్క భావాలు వ్యక్తం చేసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాను. సాధారణంగా ఈరోజు ఏలూరులో జరిగే కవి సమ్మేళనంలో నాకు ఈ మాతృవందనం అని, అమ్మకు వందనం అనే శీర్షికని వాళ్ళకి సాహితీ సదస్సు అనేది జరుగుతుంది. దాంట్లో కూడా నేను వెళ్ళాలి, పంపించాలి. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ ప్రస్తుతం మరి నేను అమెరికాలో ఉండడం వల్లనే మరి 6 నెలల వరకు నేను రాలేను బట్టి నేను ఇది మన సోషల్ మీడియా ద్వారా వారికి నా యొక్క మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో పాటు మరి నాకు ఈ అమ్మకు వందనం అనే ఈ శీర్షిక, ఈ కవి సమ్మేళనాన్ని కాస్త వాళ్ళకి అందజేస్తున్నాను. అసలు ఒకసారి ఎందుచేదంటే అమ్మకి వందనం. జీవి సృష్టికి మూలాధారం అమ్మ. అమ్మ అనే పదానికి ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అనుబంధాలు పర్యాయ పదాలు అయితే త్యాగానికి పుట్టిల్లు అమ్మ. ప్రేమతో లాలించేది అమ్మ, సమతను పంచేది అమ్మ. ఎవరికైనా బాధ కలిగితే తలుచుకునేది అమ్మనే. అమ్మ లేని ప్రపంచాన్ని ఊహించుకోగలమా? అందుకే అమ్మ పడ్డ కష్టాలకు విలువ అనంతం. పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పేది ఆది గురువు అమ్మే. అమ్మ అనే మాటలోని మాధుర్యం, అమ్మ చూపే లాలన పొందటం ఎంతో అదృష్టం. బిడ్డ ఎలాంటి వాడైనా సరిపెట్టుకుని క్షమాగుణం అనే మనసు ఉండేది అమ్మకే. పుట్టిన తర్వాత మనిషిగా తీర్చిదిద్దే అమ్మ ఓ దేవత. గిట్టిన తర్వాత పొడవులోకి చేర్చుకునే అమ్మ ఈ భూమాత. అందుకే అమ్మ మనసు కష్టపెట్టకు, కావాలని కష్టాలు కొని తెచ్చుకోకు. అమ్మలాంటి గోదావరి జలాల్ని కాలుష్యం అరికడదాం. నేను మరి రాజమండ్రి ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను ఉండే ప్రాంతాన్ని మర్చిపోకూడదు. గోదావరి మన యొక్క జలాన్ని కాలుష్యం చేసుకోకూడదని నా ఉద్దేశం. అమ్మలాంటి గోదావరి జలాలను కాలుష్యం అరికడదాం. గోదావరి మాత పవిత్రత కాపాడుదాం. అమ్మ దీవెనలు ఉన్నంత వరకు అందరూ భాగ్యవంతులే. అందుకు అమ్మను గౌరవించు. ఇలాగే మన జాతి సంస్కారాన్ని గౌరవించు. అప్పుడే కాగలరు అందరూ సౌభాగ్యవంతులు. ఇది నా యొక్క కవిత. మరి మీకు నచ్చినట్లయితే మరి నిజంగా ఇండియాలో ఉన్నటువంటి మా బంధువులు, మిత్రులు, నా యొక్క సహచరులు, మా బీజేపీ పార్టీలో నాయకులు, అలాగే పార్టీ కార్యకర్తలు, నాతో ఉన్నటువంటి వివిధ సెల్స్ నాయకులు, ముఖ్యంగా నా అనుచర వర్గం, నాకు బాగా ఇష్టం, నాతో ఉండి మరి బాబ్జీ మాస్టర్ కానివ్వండి, అలాగే ఇతర నాయకులందరూ కానివ్వండి, ఇతర పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నా యొక్క శ్రేయోభిలాషులు కానివ్వండి, ఇటు సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి నా యొక్క మిత్రులు కానివ్వండి, పెన్షన్ అసోసియేషన్లో ఉన్నటువంటి నా మిత్రులు కానివ్వండి, అలాగే నా యొక్క చిన్నప్పటి స్నేహితులు వాళ్ళు కానివ్వండి, అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అమ్మ అందరికీ ఎవరికైనా అమ్మే. అమ్మ చేతి ముద్ద తినడం అదృష్టం. అమ్మ దీవెనలు పొందడం మన యొక్క భాగ్యం. అందుచేత మన యొక్క ఈ అమ్మ ఈ యొక్క మందనం చేసి అమ్మ యొక్క జీవితాన్ని మన కోసం మనకి పరిచయం చేసింది. అందుచేత అమ్మను ఎప్పుడు కూడా మరవద్దు. అమ్మ మాట కష్టపెట్టద్దు. అమ్మని తలుచుకుందాం. అమ్మ ఆశీర్వచనాలు మనం పొందుదాం. నమస్కారం. మరి మీకు నచ్చిందా? మీకు మరి ఇంకా దీని మీద కామెంట్ చేయండి. తర్వాత మీ యొక్క
ఆలోచనలు మీ యొక్క నా యొక్క కామెంట్ రూపంలో పెట్టండి. తర్వాత ఏంటంటే నేను కోరుకునేది ఏంటంటే, నేను ఈ ఈ భా భారతదేశం నుంచి వదిలిన మన భారత మాతనే మనం మరువం. అలాగే మన యొక్క భారతదేశంలోనంటే మన యొక్క మిత్రుల్ని, స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని ఎవరిని కూడా మనం మరవలేను. వారితో జరిగిన అంచేత ఎప్పుడు కూడా నిత్యం సోషల్ మీడియాలో వాళ్ళందరితోనూ కూడా నేను యాక్టివ్‌గానే ఉంటాను. మరి మీరు నా పట్ల చూపించినటువంటి ఆదరాభిమానాలు ఎప్పుడూ కూడా నేను మర్చిపోలేను. ఇది మరొక్కసారి అందరికీ కూడా మాతృ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ నమస్కారం.